హాయ్ అండి. ఈరోజు నేను చికెన్ ఆవకాయ చేస్తున్నాను. అది ఎలాగా సింపుల్గా ఎలా చేయాలో చూద్దామండి. చికెన్ ఆవకాయ కోసం నేను బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి, ఒక 1/2 kg. అది ఈ మాత్రం పీసులు కట్ చేసుకోవాలండి. ఆవకాయకి మరీ పెద్దవైనా టేస్ట్ బాగోవు, మరీ చిన్నవైనా గట్టిగా అయిపోతాయి. ఈ సైజులో కట్ చేయించుకుంటే సరిపోద్ది. ఇందులో నేను కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, ఆయిల్ వేసుకొని మ్యారినేట్ చేసి ఉంచేసానండి ఒక అరగంట ముందే. ఇప్పుడు దీన్ని వేయించుకుందాం. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఈ చికెన్ అందులో వేసుకుందాం. ఆల్రెడీ దీంట్లో ఆయిల్, పసుపు, సాల్ట్ వేసాం కదండి. ఇది ఉడికించుకుంటే మనకు వాటర్ వస్తుంది, దాంతో ఉడికితే సరిపోద్ది. సిమ్లోనే ఉడికించుకోవాలి కొంతసేపు. మనకి ఈ చికెన్ లోంచి వాటర్ వస్తుంది కదండి, అందుకనేసి కొంచెం సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకుందాం. చూసారు కదా వాటర్ అనేది ఎలాగా వచ్చిందో. ఇది వాటర్ అంతా ఇంకిపోయిన వరకు వేయించుకుందాం. ఇప్పుడు పెద్ద మంట పెట్టుకుందాం అండి. ఇప్పుడు ఈ వాటర్ అంతా దగ్గర పడే వరకు వేయించుకుంటే సరిపోద్ది. చూసారు కదా వాటర్ అంతా ఇంకిపోయింది. ఇలా వాటర్లోని కొంతసేపు అలాగే ఇంకిపోయిన వరకు ఉంచితే ముక్క అనేది స్మూత్ గా ఉంటుంది, ఆవకాయకి బాగుంటుంది. ఇప్పుడు ఈ పీసుల్ని వేరే దాంట్లో తీసుకుందాం. చికెన్ తీసాం కదండి, ఆ మూకుల్లోనే ఆయిల్ ఒక 1/2 kg తీసుకున్నానండి. నేను శనగ నూనె తీసుకున్నానండి. నువ్వుల నూనె వస్తే నువ్వుల నూనె కూడా తీసుకోవచ్చు, అలాగైతే కమ్మగా ఉంటుంది ఆవకాయ. మామూలు చేసుకున్న ఆవకాయల కన్నా చికెన్ ఆవకాయకి కొంచెం మనకి నాన్ వెజ్ ఆవకాయలకి దేనికన్నా ఆయిల్ ఎక్కువ పడుతుందండి. మనం వేస్తున్న శనగ నూనె, నువ్వుల నూనె కాబట్టి బాగుంటుంది. ఆయిల్ వేడెక్కింది కదండి. ఇందాక మనం చికెన్ మగ్గించాం కదండి వాటర్తో పోయిన వరకుని. చికెన్ అంతా ఇందులో వేసుకుందాం. మనం చికెన్ ముందు ఆయించుకున్నాం కదండి, అలా ఆయించుకోవడం వల్ల మనకి మెత్తగా ముక్క పీస్ అన్నది గట్టి పడకుండా మెత్తగా ఉంటుంది. మనం అదే కానీ డైరెక్ట్ గా వేయించుకున్నాం అనుకోండి, పీస్ అన్నది గట్టి పడిపోద్ది బాగా. చికెన్ అయితే వేగిపోయిందండి, లైట్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా. ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని రెండు కలిపి కొంతసేపు వేగుతుంది కాబట్టి సరిపోద్దండి. అలాగైతే పాడవదు కూడా పచ్చడి. ఫ్రెష్ గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు వేసుకోవాలండి. దాంట్లో వాటర్ వేయకుండా మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని అలా సిమ్లో ఉంచి, అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదండి, అడుగు అంటకుండా సిమ్లో ఉంచి కలుపుకుంటూ ఉండాలి. చూసారు కదా ఇలా వేగితే సరిపోతుంది. ఇది స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇది కాస్త చల్లారి పెట్టుకుందాం అండి. ఈలోగా మసాలా పౌడర్ చేసుకుందాం. 1/2 kg చికెన్కి చిన్నది దాల్చిన చెక్క, 3 యాలకులు, లవంగాలు ఒక 5, 6 తీసుకున్నానండి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే ధనియాలు కూడా వేసుకుందాం. ధనియాలు ఒక 2 స్పూన్లు తీసుకుందాం అండి. ఇది లైట్గా వేగిన తర్వాత ఒక 1/2 స్పూన్ జీలకర్ర వేసుకుందాం. ఒక 1/2 స్పూన్ మెంతులు తీసుకున్నానండి. ఆవాలు ఒక 1.5 స్పూన్ తీసుకున్నాను. ఇవి వేగిపోయాయి కదా, స్టవ్ ఆపేద్దాం. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ వేసుకుందాం. ఇది చల్లారింది కదా, ఇందులోని మసాలా పౌడర్ వేసుకుందాం. మనం ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ మసాలా పౌడర్ వేసుకుందాం. ఇందాక ఆల్రెడీ సాల్ట్ వేసుకున్నాం కదండి. ఇప్పుడు దీనికి సరిపడగా 1.5 స్పూను సాల్ట్ వేసుకుంటున్నాం. దీనికి 3 స్పూన్లు కారం వేసుకుంటున్నాను. అంటే ఎవరికి ఎంత నస్తే అంత వేసుకోవచ్చు. మాకు కొంచెం కారం తక్కువ కాబట్టి నేను కొంచెం తక్కువ వేస్తున్నాను. 3 నిమ్మకాయలు తీసుకున్నానండి, అది రసం తీసి వేసుకుందాం. అంటే పూర్తిగా చల్లారిన తర్వాత ఇవి కలుపుకోవడం వల్ల మనకి ఆవకాయ నలుపు రంగు రాదండి, కలర్ బాగుంటుంది. ఇప్పుడు వీటిని బాగా కలిపేసుకుందాం. చికెన్ ఆవకాయ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు బౌల్లోకి తీసుకుందాం. చూసారు కదండి, చికెన్ ఆవకాయ రెడీ అయిపోయింది. ఇది మనం 2 days అలాగా ఊరనివ్వాలండి. ముక్కకి బాగా పడుతుంది, ఉప్పు కారం అన్నీ బాగా పడతాయి. మనం అన్నీ వేడిగా ఉన్నప్పుడు ఏవి వేయకూడదండి. కొంచెం వేడి తగ్గిన చల్లారిన తర్వాత అప్పుడు కారం వేయడం వల్ల మనకి ఆవకాయ కూడా కలర్ చాలా బాగుంటుంది. అదే వేడి మీద మనం కానీ కారం వేసేస్తే నలుపు వచ్చేస్తుందండి ఆవకాయ. ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇలా సింపుల్గా చేసుకోవచ్చండి.
3 నెలల నుంచి 4 నెలలు 5 నెలల వరకు ఉంటుందండి. అన్ని రోజులు ఎక్కడ ఉంటుందండి, మన పిల్లలకి ఇలాగా చేసి పెడితే ఒక నెలలోనే అయిపోతుంది. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి 2 days ఇలా ఉంచేద్దామండి. దాని తర్వాత ఎలా ఉందో చూద్దాం. నేను ఈ ఆవకాయ పెట్టడం కాదు కానీ 2 రోజుల నుంచి మా పిల్లలు వెయిటింగ్ లో ఉన్నారండి. ఎందుకంటే 2 రోజులు ఊరాలి కదా ఆవకాయ. నేను కూడా ఇక్కడ వెయిటింగ్ అమ్మా. ఎలాగొచ్చిందో చూడండి ఒకసారి. శైలజ గారు చికెన్ పచ్చడి చేశారని చెప్పారండి, అందుకని ఒకసారి చూసేద్దామని వచ్చాం. బాగా వచ్చింది. చూసారా కలరు, మనం వేడి దాని మీద వేస్తాం అనుకోండి కారం నలుపు వచ్చేస్తుంది మరుసటి రోజుకి. బాగా మంచి వాసన వస్తుంది. కలపలేదు అసలు. వేడి వేడి అన్నంలో ఈ చికెన్ పచ్చడి వేసుకుని తింటే ఆ టేస్టే వేరు కదండి. కూడా కావాలంటే వాసన వస్తుంది. సరే ఎలా ఉందో ట్రై చేయండి. చాలా చాలా బాగుంది. ముక్కయి ఊరే అంటారా? బాగుంది, చాలా బాగుంది. మనం ఆ క్వాంటిటీలో వేసుకుంటే మరి ఇంకా అన్ని కరెక్ట్గా సరిపోతాయి. ఏదేమైనా సరే బయట కొనుక్కునే కన్నా మనం ఇంట్లో ఎప్పటికప్పుడు చేసుకుంటే ఆ టేస్ట్ ఆ ఫ్లేవర్ని కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు. అదే ఇది కొనుక్కోవాలంటే చాలా కాస్ట్ ఉంటుంది. అదే ఇంట్లో మనం చేసుకుంటే చక్కగా ఎప్పటికప్పుడు చేసుకోవచ్చండి, ఫ్రెష్ గా చేసుకోవచ్చు. మనకి నచ్చిన ఆయిల్ తోని చేసుకోవచ్చు చక్కగానే. మెయిన్ ఆయిల్ కదా ఇంపార్టెంట్. సూపర్ గా ఉంది. ముక్క కూడా గట్టిగా ఉన్నట్టుంది కానీ లోపల నలితే బాగుంది. ఆయిల్ పెట్టారు కదా దానివల్ల. ఒకసారి నేను కొన్ని తెచ్చాను, మొక్క నవలేపోయాను, చాలా గట్టిగా ఉంది. ఇలా అయితే మనకి నిల్వ ఉంటది, మరీ గట్టిగా కాకుండా సాఫ్ట్ గా బాగుంది. బాయిల్ చేశారు కదా, స్మూత్ గా ఉంది. మంచిగా పెట్టాను, మీరు ముందు ఆల్రెడీ అన్నారు కదా. వేయండి వేయండి, చికెన్ పచ్చడి అంటే వద్దని అంటానండి నేను. ఏమన్నా బాగుందా? చాలా బాగుంది. ఇప్పుడు కొంచెం ఏదైనా అలా నవ్వుతుంటే చాలా బాగుంది. ఆవకాయలు ఈ వర్షాకాలంలో శుభ్రంగా సేల్ అవుతాయి. అదిరిపోయింది. చూసారు కదండి, చాలా బాగుంది. సింపుల్ గా చేసుకోవచ్చు ఇంట్లోనే, చాలా చాలా బాగుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.